సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అంగన్వాడీలు, సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్లో తగలబెట్టి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వారు ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విజయవాడలో కార్మిక సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కార్మికులు, సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నేతలు మాట్లాడుతూ అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడం సరికాదని, దీని వలన తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. కార్మికులతో ప్రభుత్వం ఘర్షణకు దిగడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వ వైఖరి వల్ల 25 రోజులుగా సమ్మె చేస్తున్నామని వివరించారు. అయినా అమ్మనే గెంటేసిన వాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు.